మనుషులకు అతి డేంజరస్ గా ఉండేటువంటి దూతలు ఏమైనా ఉన్నాయంటే ఇవే అధికారులు, లోకనాథులు. లోకాన్ని ఏలే దూతలు అన్నమాట ఇవి. ఎందుకంటే ఈ లోకనాథులు ఏం చేస్తారంటే వారికి ఉండేటువంటి అధికారముతో అవి కొన్ని నియమాల్ని సృష్టిస్తాయి. ఆ నియమాలని మనుషుల పైన ఒత్తిడి చేస్తాయి. దట్స్ హౌ పీపుల్ ఆర్ అప్రెస్డ్. ఆ యొక్క అధికారం మన కంటికి కనబడదు, కానీ ఆ యొక్క నియమం వల్లనే నీ జీవితం నాశనం అవ్వచ్చు. లోకనాథుడు అని ఎందుకు పిలువబడుతున్నాడో తెలుసా? ఎందుకంటే లోకాన్ని పరిపాలించేవాడు గనక. వీడు లూసిఫర్ కాదు, లూసిఫర్ కన్నా కిందవాడు. లూసిఫర్ ప్రధాన దూత. నువ్వు అనుకుంటున్నావు ఇంకో మనిషితో పోరాడుతున్నావు. నువ్వు పోరాడుతున్న ఇంకో మనిషితో కాదు, ప్రధానులతో పోరాడుతున్నది, లోకనాథులతో. నువ్వు పోరాడుతున్నది నీ కంటికి కనబడినటువంటి శక్తులతో. మన యొక్క మనసుని ట్రైన్ చేస్తున్నాయి, అలా ఆటోమేటిక్ గా ట్రైన్ చేసేస్తున్నాయి. ఇలాగే ఉండాలి, ఇలాగే అవ్వాలి, ఇలాగే ఉండాలి. కానీ మనకు ఒక శుభవార్త ఉంది. మిమ్మల్ని బ్రతికించేవాడు ఒకడున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనిపరిచారు. హల్లెలూయా. నీకుండే ఒకే ఒక అవకాశం యేసుక్రీస్తు. నీకుండే ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఆ వాటన్నిటిని జయించుకొచ్చాడు. నువ్వు ఆయనతో ఉంటే ఆయన నిన్ను కూడా ఆయనతో పాటు జయోత్సవుడుగా మారుస్తాడు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఈరోజు మనం మాట్లాడకపోయేటువంటి అంశం పేరు IFO. ఏంటండి అది? IFO. ఏమంటే పాస్టర్ గారు IFO ఏంటండి? IPO తెలుసు, IPL తెలుసు, ఈ IFO ఏంటండి? చాలా విచిత్రంగా ఉంది అని మీరు అనుకుంటున్నారేమో. వెల్, చూద్దాము అసలు ఏంటో IFO అంటే. బయట ఈ యొక్క ఆకాశాన్ని దాటి ఏమైనా ప్రపంచం ఉందా, ఈ యొక్క భూమండలాన్ని దాటి బయట ప్రపంచం ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచనలు మనందరికీ చిన్నప్పటి నుండి వస్తానే ఉండుంటాయి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, చిన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే చక్కగా గడ్డి మీద పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఆ యొక్క మబ్బుల్లో రకరకాల బొమ్మల్ని ఇమాజిన్ చేసుకునేవాడిని. ఉదాహరణకి పెద్ద యుద్ధం జరిగిపోతున్నట్టు, సింహం వస్తున్నట్టు, హార్స్ వస్తున్నట్టు, చారియట్స్ వస్తున్నట్టు, లేకపోతే దేవుని యొక్క స్వరూపమే వస్తున్నట్టు. మీరు కూడా గమనించి ఉండి ఉంటారు చిన్నప్పుడు. ఈ రోజుల్లో జనరేషన్కి ఏంటంటే అంత ఐప్యాడ్, ఈ ప్యాడ్ అయిపోవడం వలన ప్యాడ్గా అయిపోయింది అంతా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ యొక్క ఇమాజినేషన్ పవర్ తగ్గిపోతుంది. బట్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఆ యొక్క ఆకాశాన్ని దాటి ఏమైనా ఉందా? మనందరూ తెలుసు ఆ యొక్క UFOs గురించి విన్నాము. ఏంటదంటే UFO అనగా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కదా. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటారు, అన్ఐడెంటిఫైడ్ ఫారెన్ ఆబ్జెక్ట్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ IFO అంటే ఏంటంటే ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఏంటంటే ఇది ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఏంటి ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే? దూతలు, ఏంజల్స్. ఈ యొక్క దూతల గురించి సాధారణంగా మాట్లాడాలంటే పెద్దగా మాట్లాడడం. యాక్చువల్గా నేను ఈ టాపిక్స్ కూడా చాలా తక్కువ అరుదుగా మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఐ యూజువలీ స్టిక్ మై సబ్జెక్ట్ టు ఎర్త్. మనము భూమిలో ఎలాగా జీవించాలి, భూమిలో ఎలా పనిచేయాలి, భూమిలో మన యొక్క ప్రవర్తన మనం ఎలాగా చూచుకోవాలి, ఇటు గురించి మాట్లాడాలి. కానీ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే అసలు దేవదూతలు ఉంటే ఎందుకున్నాయి? దేవదూతలు ఏం చేస్తాయి? దేవదూతలు మనకేమైనా ఉపయోగపడతాయా, ఉపయోగపడవా? ఖచ్చితంగా మనకు ఉపయోగపడకపోతే నేను అసలు మాట్లాడను. మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ యొక్క అంశం మాట్లాడుతున్నాను. IFO అంటే ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఈ యొక్క ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే దూతలు. ఈ యొక్క దూతలు ఏం చేస్తున్నాయి? ఈ యొక్క దూతలు మనం ఆరాధించాలా, దూతలు మనము ఆరాధించకూడదా, దూతలు అసలు ఏం చేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనము ఈరోజు జాగ్రత్తగా పరిశీలిద్దాం. మనము మొట్టమొదటిగా ఫౌండేషన్ ఏంటంటే సృష్టిలోనే మానవుడి యొక్క సృష్టి అన్నిటికన్నా గొప్ప సృష్టి. సృష్టిలోనే మానవుని యొక్క సృష్టి అన్ని స్పీషీస్ కన్నా చాలా గొప్ప సృష్టి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్రియేషన్స్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ మోస్ట్ పవర్ఫుల్, ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ద హైయెస్ట్. అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ఒక సృష్టి మానవుని యొక్క సృష్టి. ఎందుకు మాట చెప్తున్నానంటే దూతలు ఈ యొక్క దూతలు మానవుని కన్నా బలముగా ఉంటాయి, కానీ మానవుని కన్నా ఉన్నతమైనటువంటివి కావు. సో మనకన్నా క్రింద దాన్ని మనం ఆరాధిస్తే మనం దానికన్నా తక్కువ స్థాయిలో ఉన్నట్టే కానీ దానికన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు కాదు. అందుకే నేను ఎప్పుడు కూడా రాయి రప్ప మొక్కని ఏదేన్ని ఆరాధించను, జంతువుల్ని ఆరాధించను, ప్రేమిస్తాను. Are you understanding? I love trees, I love animals, but I don't worship animals, I don't worship trees.
ఎందుకంటే అవి మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటివి. మనం దాని గురించి పట్టించుకుంటేనే అవి బ్రతుకుతాయి, పట్టించుకోకపోతే బ్రతకవు కదా. అంటే నువ్వు దేన్ని ఆరాధించాలంటే ఏదైతే ఒక దానిపైన ఆధారపడకుండా దానంతటా అదే జీవించగలదో దానిని మనం ఆరాధించాలి. అలాగ ఉండే ఒకే ఒకటి ఏంటంటే దేవుడు మాత్రమే. వేరే దానిపైన ఆధారపడడు, వేరే దానిపైన ఏమాత్రం ఆధారం లేకుండా ఆయనే తనకు తానే జీవించగలిగే ఏకైక జీవము ఏమైనా ఈ యొక్క ప్రపంచంలో, లోకములో, భూమండలాన్ని దాటి భూమిలో కానీ ఉన్నదంటే అది దేవుడు మాత్రమే. హీ డజంట్ నీడ్ ఎనీథింగ్, హీ డజంట్ నీడ్ ఎనీబడి. నీకు పసగా నాకు కూడా అవసరం లేదండి అనుకుంటున్నావేమో. అవునా? ఊపిరి ఆగిపోతే ఒక్కసారి గాలిని ఆపేద్దాం, బ్రతుకుతావా? బ్రతకవు. నీరుని ఆపేద్దాం, బ్రతుకుతావా? బ్రతకవు. ఆహారాన్ని బ్రతకవు. వేరే మనుషులైతే బ్రతకవు. ద పాయింట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ప్రతి జీవి కూడా ఇంకొక దానిపైన ఆధారపడి జీవించడమే కానీ దానంతటా అది జీవించే ప్రసక్తే లేదు. సో అలాగే దూతలు కూడా దేవుని పైన ఆధారపడుతున్నాయి అంటే దేవుని పైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దూతలు ఎవరి చేత సృష్టింపబడ్డారంటే దేవుని చేత సృష్టింపబడ్డారు. దేవుడు లేకపోతే దూతలు లేవు, కానీ దూతలు లేకపోయినా దేవుడు ఉంటాడు. ఆమేన్. ఐ అండర్స్టాండింగ్. అందుకే నువ్వు ఆరాధించగలిగింది. అందుకే కీర్తన గ్రంథంలో కూడా రాస్తాడు, నీవు నన్ను నీ క్రిందన మాత్రమే నీవు నన్ను అమర్చి ఉన్నావు, నీ క్రింద స్థానంలో మాత్రమే నీవు నన్ను సృష్టించి ఉన్నావు కదా, ఏమయ్యా నేను నీకంటే ఇంత ప్రేమ అని కీర్తనకారుడు దావీదు రాస్తా ఉంటున్నాడు. యు ఆర్ ప్లేస్, ఇంగ్లీష్ ఏమంటే ఎల్ ఎల్యోన్ అని ఉంటుంది. అంటే ఎల్ ఎల్యోన్ క్రిందన మాత్రం. ఎల్ ఎల్యోన్ అనగా సృష్టికర్త, సర్వోన్నతుడు. ఆయన క్రిందన నీవు సృజింపబడ్డావంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, దూతలు మరి ఎక్కడ సృజింపబడ్డాయి? దాని యొక్క స్థానం ఏంటి? మనం దానికి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న కథ చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు చదివేసేయండి స్పీడ్గా. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఏమైందంటే ఇక్కడ చాలా చక్కటి సన్నివేశం జరిగింది. ఏమనంటే ఎలీషా చక్కగా ఉదయాన్నే లేచాడు. అంటే మన కాంటాక్ట్స్లో పెడుతున్నా. ఉదయాన్నే లేచిన తర్వాత హైదరాబాద్ కదా, ఇప్పుడు మనందరం వేరు ప్రాంతాల నుండి వచ్చినా ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ వాసులమే. ఓకే, సో హైదరాబాద్ ఏం చేస్తారు? ఉదయం లేవగానే ఛాయ్ పడాలి. ఛాయ్ లేకపోతే దినం ప్రారంభం అవ్వదు. సో ఇలాగ మన ఈ గురువు గారు ఎలీషా గారు చక్కగా బయట ఆ చెక్క దాని మీద కూర్చొని టీ తాగుతా కూర్చుంటే ఆ పనివాడు వచ్చాడు. అయ్యో అన్నాడు. ఏమైందంటే మన చుట్టూ సైన్యం చుట్టేసిందండి, మీరేంటి చక్కగా హాయిగా టీ తాగుతున్నాడు, ఏదో రిసార్ట్లో కూర్చొని టీ తాగుతున్నట్టు అన్నాడు. నీకు కనబట్టలేదా అన్నాడు. ఏంటంటే సరిగ్గా చూడు, నేను ప్రార్థన చేస్తాను, నీకు కనబడేటట్టు చూడు అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఈ ఎలీషా యొక్క పనివాడికి ఏం కనబడిందంటే, ఆ పనివాడి కండ్లు తెరవపరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి. ఏంటవి? దీస్ ఆర్ ద ఏంజల్స్. అవే దూతలు రియల్ టైంలో ఉంటాయి. దూతలేమి ఉండవు అని అనుకుంటా ఉంటారు చాలామంది. నో, దే ఆర్ ఇన్ రియల్ టైం. ఒకే సమస్య ఏంటంటే దూతలు ఆత్మ గనుక నీ యొక్క సహజమైనటువంటి నేత్రాలతో నువ్వు దాన్ని చూడలేవు. ఐ అండర్స్టాండింగ్. దే ఆర్ స్పిరిట్ బీయింగ్స్. అవి ఆత్మలు గనక నీవు సహజమైనటువంటి భౌతిక నేత్రాలతో చూడలేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి దూతలు ఎక్కడ ఉంటాయి, ఎన్నుంటాయి, ఎలా ఉంటాయి? అదే నేను మీకు ఈరోజు దూతల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ యొక్క దూతల యొక్క స్థానం ఏంటంటే, దూతల యొక్క స్థానము మనకన్నా పైన కాదు, మన క్రిందనే. మన యొక్క స్థానము నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైబిల్ ప్రకారం ఎలా ఉంటుందంటే, సర్వోన్నతమైనటువంటి దేవుడు తర్వాత తన యొక్క కుమారులు అనగా మనము.
మనము పిల్లలు, దేవుని యొక్క బిడ్డలు, ఈ యొక్క దూతలు ఉన్నాయి అనడానికి రుజువు ఏంటి? మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం మనము. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. ఏంటంటే ఈ చిన్నవారిని ఏమనకుండా జాగ్రత్త చూసుకోండి. ఎందుకో తెలుసా? వారి యొక్క దూతలు పరలోకంలో నా ముఖాన్ని చూస్తున్నాయి, నాకు కోపం వచ్చిందంటే దూతను పంపిస్తాను అంటున్నాడు. అందుకే చిన్న పిల్లల్ని అబ్యూస్ చేయొద్దు. ఆమెన్. కొంతమంది చిన్నపిల్లలతో ఊరికే వెటకారాలు ఆడుతూ ఉంటాడు. ఆడు కోపం తెప్పించామంటే దేవునితో యుద్ధమే. ఎవరిదైనా యుద్ధం పెట్టుకోగానే దేవునితో మాత్రం యుద్ధం పెట్టుకోవద్దు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కొంతమంది చిన్నపిల్లల్ని ఇంకా అబ్యూస్ కూడా చేస్తారు. దే టార్చర్ దెమ్. వారు కోపం తెప్పిస్తూ ఉంటారు. దే ఫిజికలీ హెరాస్ దెమ్, దే ఫిజికలీ అబ్యూస్ దెమ్. నెవర్ డూ దాట్. నువ్వు అలా ఎప్పుడైతే చేస్తావు దేవునితో నువ్వు ఖరాఖండిగా యుద్ధం పెట్టుకుంటా ఉంటావు. ఈ యొక్క దూతలు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞ కోసం వేచి ఉంటాయి. దే ఆల్వేస్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ గాడ్స్ కమాండ్. ఇంకా మనం చూద్దాము మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు. 41వ వచనం చదవండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అగ్నిగుండంలో పడవేది. చూడండి, మనిషి కుమారుడు తన దూతలను పంపును, తన దూతలను పంపును, తన దూతలను పంపును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. దూతలు ఉంటేనే కదా పంపించేది, అది పంపగలరా? ఇప్పుడు చెప్పండి, దూతలు ఉన్నాయా లేవా? ఇంకా చూద్దాము మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32. చాలా వచనాలు ఇస్తాను మీకు రుజువుల కొరకు. చదవండి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడైనను ఎరుగరు. తెలీదు. అక్కడ కూడా మళ్ళీ దూతల గురించి మెన్షన్ చేశాడు యేసు ప్రభు. మళ్ళీ మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనిచున్నావా? నా తండ్రిని వేడుకోవట్లేదు కానీ పంపలేదు. వేడుకుంటే మాత్రం ఖచ్చితంగా పంపిస్తాడు. ఎంతమందినే తెలుసా? 12 సేనా వ్యూహాలు అంటే ఒక్క సేనా వ్యూహం, ఇంగ్లీష్లో లీజియన్ అని ఉంటుంది. ఒక్క సేనా వ్యూహంలో ఎంతమంది ఉంటారో తెలుసా? దూతలు 6,000 మంది. ఎంతమంది అండి? 12 అంటే 72,000. అంతేనా? అంతే. 72,000 మందిని ఒక్కసారి పంపించగలరట ఆయన. అంటే పాస్టర్ మన దూతలు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? కంగారు పడకండి, చెప్తాను ఎంతమంది ఉన్నారో. ట్రై చేద్దాం, నాకు కూడా తెలీదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి ఏం చేసేయండి? సో మనం దేవదూతలను ఆరాధించాలా, దేవదూతలు మనకు పరిచర్య చేయడానికి వచ్చాయా? ఐ అండర్స్టాండింగ్ వెరీ ఇంపార్టెంట్. మనం దేవదూతలను ఆరాధించడానికి కాదు, అవి సృజింపబడ్డాయి. దేవదూతలు యేసు ప్రభుకు, మనిషి కుమారుడికి అక్కడ పరిచర్య చేసే. పరిచర్య అనగా ఏంటి? అక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి, మాట్లాడేయేమో, ఆహారం అందించేయేమో, నీరు అందించేయేమో, ఆయన బలపరిచేటువంటిది. యేసు ప్రభు 40 రోజులు దినాలు రాత్రింపగలు ఉపవాసం ఉన్న తర్వాత వెంటనే ఆ యొక్క దూతలు వచ్చాయి. ఎందుకంటే ఆయన ఆ యొక్క సాతాను అపవాదిని గెలిచాడు కనుక. అప్పుడు సహోదరి సహోదరుడా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే కొంతమంది దూతలను ఆరాధిస్తూ ఉంటారు, దూతలకు ప్రార్థన చేస్తూ ఉంటారు. దానికన్నా దిక్కుమలి పని ఇంకోటి ఉండదు. దూతలకు ప్రార్థన చేయొద్దండి. దేవా మిఖాయేలు దూతను పంపి, మిఖాయేలు దూత ఎప్పుడు వస్తాడు తెలుసా? దేవుడు పంపించమంటేనే, దేవుడు పంపిస్తేనే వస్తాడు. దేవని గాబ్రియేలు దూతను పంపించి నాకు అవసరం లేదండి. దేవుడికి మొరపెట్టండి, ఆయనకి నచ్చింది చేస్తాడు. డైరెక్ట్ చేయదు దేవుడిని. ఆమేన్. కొంతమంది దేవుడికి సలహాలు ఇస్తూ ఉంటారు కదా, వద్దు, అంత సీన్ లేదు మనకి, అంత సీన్ లేదు. మరి పౌలు ఏమైనా మాట్లాడాడో దూతల గురించి అంటే 2వ దశలోనిక గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు. చూడండి, ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా, అక్కడ కూడా మెన్షన్ చేశాడు పౌలు. అంటే పౌలుకు కూడా తెలుసు దూతల గురించి. ఐ అండర్స్టాండింగ్. అంటే పౌలు కూడా దూతలతో ఇంటరాక్ట్ అయ్యాడు. దట్స్ ద రీజన్ వై హీస్ బిలీవింగ్. సో ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, దూతల్ని ఆరాధించాలా ఆరాధించకూడదా? చెప్పండి.
అని మీలో దాచుకుంటారు సత్యాన్ని, బయట వెల్లడించాలి కదా. మళ్ళీ చెప్పండి, దూతలను ఆరాధించాలా ఆరాధించకూడదా? కూడదు. దూతలను ఆరాధించకూడదు. యోహాను సువార్త 1:51 చూద్దాం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. వస్తాయండి, దేవుని దూతలు పైకి ఎక్కుతాయి, దిగుతాయి. ఆ పనులు అవి చేసుకుంటాయి. ప్రకటన గ్రంథం చూడండి 12:7-9 7 నుండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పం ఎక్కడ యుద్ధం జరిగిందండి చెప్పాలి. ఇప్పుడే కదా చదివాం, పరలోకములో యుద్ధం జరిగాను. పరలోకంలో యుద్ధం ఎవరెవరికి జరిగింది? ఆ ఘట సర్పం అనగా ఎవరు? లూసిఫర్. ఈ లూసిఫర్కి మిఖాయేలుకి యుద్ధం జరిగింది పరలోకంలో. అంతటా పరలోకమందు చదవనేది, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. ఆ మహాఘట సర్పము పడద్రోయబడిన, అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి, దూతలు కూడా దాంతో పాటు. చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే లూసిఫర్ అంటే ఒకే దూత అనుకుంటారు. లూసిఫర్ అంటే ఒకే దూత కాదండి. లూసిఫర్తో పాటు ఒక పెద్ద సైన్యం ఉంటుంది. ఇట్స్ అన్ ఆర్మీ ఆఫ్ వర్షిప్. లూసిఫర్ ఎవరంటే అది ఆరాధన చేసేటువంటి మినిస్టర్. అది దాని గురించి ఏమని రాయబడి ఉంటుంది తెలుసండి? అదంట అసలు దాని గురించి నేను ఒకసారి బోధిస్తాను వీలైతే. లూసిఫర్ గురించి, దాని యొక్క శబ్దధ్వని, గాలి, డ్రమ్స్ అన్నీ వస్తాయంట అది నడుస్తుంటే. లూసిఫర్ అంటే దట్స్ హూ లూసిఫర్ ఇస్. మన లూసిఫర్ అంటే ఏదో చిన్న దయ్యం అనుకుంటా, కాదండి. ఈ లోకనాథుల్ని ఏలేటువంటి ఒక ఆత్మ, ఈ లోకనాథుల్ని ఏలేటువంటి ఆత్మ. we are going to learn, we are going to deal about it more and more. కానీ ఇప్పుడు నేను మీ యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడికి తీసుకురావాలనుకుంటున్నానంటే, అసలు దూతల్లో ఎన్ని గుణాలు, ఎన్ని రకాలు ఉన్నాయి, ర్యాంక్స్, దాని గురించి కూడా చెప్తాను. దూతల గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ రెల్మ్ ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు యూజ్ ఏంజల్స్. దూతల్ని మీరు వాడాలంటే దూతలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలి కదా. లేకపోతే మీకు తెలియకపోతే ఏమంటే తెలియనటువంటి పనివాడికి మీరు ఏమైనా పని ఇవ్వగలరా? మీకు ఆ పనివాడు తెలిస్తేనే కదా పని అప్పగించగలరు. సో చూడండి, దూతల యొక్క గుణాలని మనం చూద్దాము. మొట్టమొదటి గుణం ఏంటంటే, దూతలు జీవులు, మనుషులు కావు. దూతలు కూడా జీవులే. దే ఆర్ ఆల్సో లివింగ్ బీయింగ్స్, బట్ దే ఆర్ నాట్ హ్యూమన్స్. మన మానవుడి యొక్క మనసుకు అర్థం కావాలని మనం ఒక్కొక్కసారి దానికి మానవుని యొక్క లక్షణాలతో పోలుస్తూ ఉంటాం. ఉదాహరణకి యోధా గోత్రపు సింహం అని చెప్పి మనం ఎవరినంటాం? దేవుడిని అంటాం. అంటే దేవుడు ఏమైనా సింహమా? కాదు, దేవుడు సింహాన్ని తయారు చేసినటువంటి వాడు, ఆయన సింహం కాదు. కానీ సింహం యొక్క గుణంతో పోలుస్తున్నాం. ఐ అండర్స్టాండింగ్. అంటే మనకు అర్థం కావడానికి, నరునికి అర్థం కావడానికి, మనిషికి అర్థం కావడానికి ఆయన పక్షిరాజు వలె ఉంటాడు. అంటే పక్షిరాజుతో పోలుస్తాడు దేవుడు కాదు. అంటే ఆ గుణం కలిగినటువంటి వాడు. ఐ అండర్స్టాండింగ్. సో ఈ యొక్క గుణాలు మనం చూద్దాం. మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్తున్నాను. అవి ఏంటంటే సృజింపబడినవి. దేని చేత అంటే శూన్యము నుండి సృజింపబడినటువంటివి. అంటే దేవుడు వాటిని సృజించాడు, వాటికి అంతటా అవే జీవించవు. అది యేసుక్రీస్తుతో పోల్చగలమా? లేదు, యేసుక్రీస్తుతో పోల్చలేము. ఎందుకంటే యేసుక్రీస్తు సృజింపబడినటువంటి వాడు కాడు, ఆయన ముందు నుండి ఉన్నటువంటి వాడు. ఆ మాటలో చాలా డెప్త్ సంవత్సరం బోధించగలను దాని మీద. ఆయన ముందు నుండి ఉన్నటువంటి వాడు అంటే ఆయన ముందు ఏమీ లేదు. ఆయనే ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు, ఆయన ఆది అంతమై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు ముందు ఏమీ లేదు, ఆయన తర్వాత ఏమి ఉండదు, సర్వము ఆయనలో నుండి వచ్చినటువంటిది. కాబట్టి ఈ యొక్క పరలోకములో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధము వలన 2 కేటగిరీ ఆఫ్ ఏంజల్స్గా మనం విభజిస్తున్నాము. ఎన్ని కేటగిరీస్ అండి? 2 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే గుడ్ ఏంజల్స్, మంచి దూతలు. ఏంటి ఫస్ట్ కేటగిరీ? లేదా పరిశుద్ధమైన దూతలు. రెండవ కేటగిరీ చెడ్డ దూతలు, బ్యాడ్ ఏంజల్స్. ఓకే, గుడ్ ఏంజల్స్,
బ్యాడ్ ఏంజల్స్. సో ఈ యొక్క యుద్ధము వలన 2 కేటగిరీస్గా ఏర్పడ్డాయి. ఇవి దేవుని చేత ఈ 2 కూడా సృజింపబడ్డాయి. కానీ దేవుడు చెడ్డగా మంచిగా సృజించలేదు, అన్నిటినీ ఒకలాగే సృజించాడు. కానీ మనకు ఎలాగైతే ఫ్రీ విల్ ఇచ్చాడో వాటికి కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు. దానివల్లనే కదా లూసిఫర్ ఆ యొక్క నేనే ఎందుకు ఆరాధించాలి, నన్ను నేను ఆరాధించుకునేలా చేస్తానన్నాడు. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే సృష్టికర్తను కాకుండా సృష్టిని ఆరాధించడం మొదలు పెడతామో అది పాపము. దేవుని దృష్టిలో అది పాపము. దేవుని దృష్టిలో పాపం అంటే దేవుని ఆరాధించే వారందరి దృష్టిలో కూడా పాపమే. మీ సొంత పర్సనల్ ఇంటర్ప్రిటేషన్స్ ఏం లేవు ఇంకా. ఆల్రైట్, గాట్ ఇట్. సో ఇప్పుడు సృష్టిని కాకుండా సృష్టికర్తను మనం ఆరాధించాలి. సృష్టిని ఆరాధిస్తున్నామంటే, దూతలను ఆరాధిస్తున్నామంటే సృష్టికర్తను ఆరాధిస్తున్నట్ట, సృష్టిని ఆరాధిస్తున్నట్ట? సృష్టిని. అందుకే దూతల్ని మనం ఆరాధించకూడదు. ఈ యొక్క సృజింపబడినటువంటి మాట అంటే క్రియేటెడ్ అనేటువంటి మాటకి మన హిబ్రూ భాష యొక్క రూట్ మీనింగ్ తీసుకుంటే అది బారా అనేటువంటి మాట నుండి వస్తుంది. బారా ఏం వర్డ్ అండి అది? బారా. దూతలు శూన్యం నుండి సృజింపబడ్డాయి అంటే అనగా ఆ శూన్యం ఎవరంటే దేవుడే. మనకి ఈజీగా అర్థం కావడానికి, ఆ శూన్యం ఎవరంటే దేవుడే. ఆ యొక్క శూన్యం నుండి సృజింపబడ్డాయి అంటే దాని అర్థము దూతల్ని మనం ఆరాధించకూడదు. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ వర్షిప్. అందుకే లూసిఫర్ ఎప్పుడైతే నన్ను ఆరాధించండి అన్నాడో వెంటనే డిస్క్వాలిఫై చేసేసాడు ప్రభు. నువ్వు పరలోకంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు భూలోకానికి వెళ్ళిపోవాలని. ఇంకొకటి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యుద్ధం జరిగింది ఎవరెవరికి? దేవునికి లూసిఫర్కా? కానే కాదు. యుద్ధం జరిగింది 2 ప్రధాన దూతలతో మధ్య. ఒక ప్రధాన దూత పేరు లూసిఫర్, 2వ ప్రధాన దూత పేరు మిఖాయేలు. లూసిఫర్ మరియు మిఖాయేలు దేవుడితో యుద్ధం చేయలేడండి. ఎందుకో తెలుసా? దేవుడు హీజ్ అ క్లాస్ డిఫరెంట్. ఆయన దూతల క్లాస్ కాదు. ఆయన కేటగిరీయే వేరు. ఆయన వర్ణించలేము, వర్ణాతీతమైన. కానీ దూతను మాత్రం మనము వర్ణించగలం. వీ కెన్ డిఫైన్ ఈ యొక్క ఏమంటారు, యూ కెన్ డిఫైన్ అన్ ఏంజల్ బట్ యూ కాంట్ డిఫైన్ గాడ్. సో నువ్వు ఎప్పుడైతే దూతని ఆరాధిస్తావో నువ్వు దేవుని దృష్టిలో పాపం చేస్తున్నట్టు. అందుకే నాకు ఎప్పుడు కూడా దేవునికి నువ్వు రాయి రెప్పని ఆరాధిస్తూ ఉంటే, లేకపోతే చెట్టు మొక్కని ఆరాధిస్తూ ఉంటే, లేకపోతే జంతువుని ఆరాధిస్తూ ఉంటే దేవునికి నచ్చదు. ఎందుకంటే అది ఆయన యొక్క సృష్టిలో భాగము. ఇంకో విషయం చెప్పనా, నీకన్నా కింద స్థాయిని నువ్వు ఆరాధిస్తే నువ్వు దానికన్నా కింద స్థాయికే వెళ్తావు. అందుకే పాపాన్ని ఆరాధించకూడదు, పరిశుద్ధతను ఆరాధించాలి. ఆమెన్. ఇంకొంచెం బిగ్గరగా, చాలా సైలెంట్గా ఉంటుంది, ఎందుకు అర్థం కావట్లేదు. పాపాన్ని ఆరాధించాలి పాస్టర్ గారు, ఎలాగండి మరి ఎలాగా, నా వారం అంతా గడవాలి కదా. పరిశుద్ధతను ఆరాధించాలి. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం తీద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 22వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాసక్తుడై దేవదావత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. దేవుని వలన కలుగు. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ప్రతి భూలోకంలో ఉండే భూలోకం బయటది ఎక్కడున్నా సరే అన్నీ కూడా ఎందుకు నడుస్తున్నాయంటే దేవుడు అనుగ్రహించేటువంటి బలము చేత మాత్రమే. దేవుడు అనుగ్రహించే బలం చేత మాత్రమే నడుస్తున్నాయి. అంటే దాని అర్థము దేవుడు అనుగ్రహించినటువంటి దాని నుండి వచ్చిందంటే దాన్ని మనం ఆరాధించుకోవడం, దేవుడు మాత్రమే ఆరాధించాలి. ఆమెన్. ఇంకొంతమంది ఏం చెప్తా ఉంటారు పాస్టర్ గారు, దూతలు చచ్చిపోయిన తర్వాత, మనుషులు చచ్చిపోయిన తర్వాత దూతలు అవుతారని. కాదు, మనం క్లియర్గా చదివాం. అవి సృజింపబడుతున్నాయి. దూతల కేటగిరీ వేరు, మనుషుల కేటగిరీ వేరు. మనం చచ్చిపోయిన తర్వాత దూతలు అవ్వం, ఆత్మస్వరూపులే 2. కానీ ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ స్పీసీ, టోటలీ డిఫరెంట్ కేటగిరీ. ఇంకొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు దూతలు అంటే దెయ్యాలేమోనండి అంటారు. దెయ్యాలు కాదండి. దెయ్యాలంటే మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మని కొన్నిసార్లు మనం దెయ్యమని పిలుస్తూ ఉంటాం. అంటే ఇట్స్ అ స్పిరిట్, గోస్ట్ అని పిలుస్తూ ఉంటాం. బట్ ఇట్స్ అ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ ఏంజల్స్ అండ్ హ్యూమన్స్.
మనుషులకి దూతలకి గొప్ప డిఫరెన్షియేషన్ ఉంది. 2 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగుగలగారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోప వెరుతురు. అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనుషులు దూతల కన్నా తక్కువ శక్తి కలిగినటువంటి వారు, కానీ మనుషులు తీర్పును తీర్చగలరు. దేవుడు తీర్పును తీర్చగలడు, కానీ దూతలు మనుషుల కంటే శక్తి గలవారైనా సరే అవి తీర్పును తీర్చలేవు. దాని అర్థం ఏంటో తెలుసా? ఓ దూత నువ్వు రా నా ప్రక్కకి అంటే దూత రాదు, ఎందుకంటే తీర్పు తీర్చలేవు. They only follow the command of God. అవి దూతలు ఎవరి యొక్క ఆజ్ఞను వింటాయంటే సృష్టింపబడినటువంటి సృష్టికర్త యొక్క ఆజ్ఞను మాత్రమే వింటాయి. అందుకే నీవు కూడా సృష్టే, కానీ నీ మాట వినవు. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఏంజల్స్ ఎప్పుడు కూడా తీర్పు తీర్చవు. దూతలు ఎప్పుడు కూడా తీర్పు తీర్చవంటే దాని అర్థము నువ్వు ప్రార్థిస్తే ఆ యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. నువ్వు ఎంత గట్టిగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, ఎందుకంటే అవి దూతలు జవాబు ఇవ్వవు. దూతలు పెట్టినటువంటి ఆజ్ఞను మాత్రమే సత్కరిస్తాయి, ఇవ్వబడినటువంటి ఆజ్ఞని మాత్రమే వెంబడిస్తాయి, తీర్పును మాత్రము తీర్చలేవు. సో రెండవది ఏంటంటే అవి దూతలు ఆత్మలు. రెండవది ఏంటి? దూతలు ఆత్మలు. మొట్టమొదటిది ఏంటి? దూతలు మనుషులు కావు. ఓకే, దూతలు జీవులు. రెండవది దూతలు ఆత్మలు. దే ఆర్ స్పిరిట్స్. అందుకే అవి ఈ యొక్క భౌతికమైనటువంటి ఏ కండిషన్ కూడా వాటిని లిమిట్ చేయలేదు. అందుకే అకస్మాత్తుగా కనబడతాయి, అకస్మాత్తుగా మాయమైపోతాయి, అకస్మాత్తుగా దాని యొక్క రూపాంతరం చెందుతాయి. దే కెన్ ట్రాన్సిషన్. ఒక్కొక్కసారి కావాలంటే మనిషిగా నీకు కనబడవచ్చు, అదే సమయంలో ఒక ఆవుగా కనబడవచ్చు. అయ్యి అండర్స్టాండింగ్. లైట్నింగ్ స్పీడ్లో వెళ్ళిపోతాయి దూతలు. అవి అసలు మన కండిషన్స్కి ఏమి అప్లై అవ్వవు. అందుకే నువ్వు ఊహించినటువంటి తేజస్సుతో అవి వెలుగుతాయి, ఊహించినటువంటి వేగముతో అవి వెళ్తాయి, పరిగెడతాయి. సో మనకి ఒక్కొక్కసారి మనకి కావాల్సినప్పుడు, అంటే మనకి అర్థం అవ్వడానికి, లేకపోతే మనకి ఏమైనా ఇవ్వటానికి ఒక్కొక్కసారి దూతలు నరుని యొక్క రూపం కూడా ఎత్తుతాయి. మనం చాలా వీడియోస్ కూడా కనబడతాయి యూట్యూబ్లో. అకస్మాత్తుగా ఒక మనిషి టక్కుమని వస్తాడు, సేవ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలీదు. ఆల్ దీస్ వీడియోస్ ఆర్ దేర్. ఎవిడెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనం చూద్దాము, ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. ఎవిడెన్స్ కనబడుతుంది మనకి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి ఇక్కడ మనం చూస్తే లోతు చక్కగా కూర్చొని ఉన్నాడు. సాయంత్రం 2 దూతలు వచ్చాయి. ఎందుకు? లోతుతో చక్కగా కూర్చొని కబుర్లు చెప్పడానిక? కాదండి, ఒక పని మీద వచ్చాయి. కొంతమంది దూతలతో కబుర్లు చెప్దాం అనుకుంటారు. దూతలతో కబుర్లు చెప్పడానికి కుదరదండి. అవి ఒక పని మీద వస్తాయి, పని చూసుకొని వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చే తెలీదు. ఒక సాయంత్రం వచ్చాయంట, సాయంత్రం వచ్చి వెంటనే వెళ్ళిపోయాయి. అసలు ఈ దూతలు ఎందుకండి సృజింపబడ్డాయి? వై ఆర్ దే క్రియేటెడ్? ఎందుకు అసలు ఈ దూతల యొక్క పని ఏంటి? లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందుబో వారికి అంటే ఎవరు? రక్షణని ఎవరు పొందుకుంటామండి? జంతువులా? మనుషులా కాదా? మరి ఏంటి అలా చూస్తున్నారు? వీరందరూ చూడండి, వీరందరూ చదవండి ఇప్పుడు. రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దూతలు ఎందుకు వచ్చాయి?
నువ్వు సేవ చేయడానికి కాదు, అవి నీకు సేవ చేయడానికి. ఆమేన్. Angels are sent for you, not for you to worship, but angels are sent so they can minister to you, they can serve you. రక్షింపబడినటువంటి వారికి. హల్లెలూయా. మళ్ళీ చదువుదాం అది. వీరందరూ రక్షణ యందు స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. 104వ కీర్తన చదువుదాం, 4వ వచనము. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఐ వాంట్ రీడ్ దట్ అగైన్. మళ్ళీ చదువుతాను. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? గాలిని మనం ఆరాధించాలా? కానే కాదు. వాయువును మనం ఆరాధించకూడదు. వాయుదేవుడికి ఈ దేవుడు లేడు, ఒకేడే దేవుడు. ఆమేన్. ఎందుకు? అదొక దూత. ఎస్, ఇట్స్ దేర్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఏంజల్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క దూతలు ఎప్పుడు కూడా ఫిజికల్గా మనతో ఇంటిమేట్ అవ్వలేవు. ఎందుకంటే మనలాగా స్త్రీలు పురుషులు ఉండరు. దూతలకి జెండర్స్ ఉండవు. దూతలకి ఏ స్త్రీలింగము పురుషలింగము ఏమి ఉండదు. దే ఆర్ బీయింగ్స్ అంతే. వాటికి మరణం లేదు. లూకా సువార్త 20:30-35 వచనం చూస్తే అర్థమవుతుంది. చదవండి. పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలువారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికిను చావనేరరు. ఎవరిలాగా? చూడండి, దేవదూత సమానులను దేవుని కుమారులైన ఉందురు గనుక. అంటే దేవదూతలకి మరణం లేదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతావో, నువ్వు రక్షణ పొందుతావో, నీకు ఎలాగైతే, అంటే దేవదూతలకు ఎలాగైతే మరణం లేదో నీకు కూడా మరణం ఉండదు అంటున్నాడు. ఇట్స్ ఎ కంపారిజన్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యూ. సో ఈ యొక్క అందుకే లూసిఫర్కి మరణం లేదు. నేను చిన్నప్పుడు అనుకునే, అసలు ఇదంతా ఎందుకు, శుభ్రంగా దేవుడు ఒక్కసారి లూసిఫర్ని వేసేస్తే ఒక పీడ విరగడైపోద్ది కదా అనుకున్నాను. ఓ దరిద్రం వదులుతుంది కదా, ఊరికి ఎందుకు ఇదంతా అని పంచాయతీ అని. బట్ ద పాయింట్ ఇస్, లూసిఫర్కి మరణం లేదు. అదొక దూతకి మరణం లేదు, కానీ దూతను బంధించవచ్చు. దట్స్ ద గుడ్ న్యూస్. దూతకి మరణం లేదు, కానీ దూతని బంధించవచ్చు. అందుకే మనము ప్రకటన గ్రంథంలో 20 వచనాలు చూస్తాం ఇలాగా. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడివేసి. అంటే చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క పెద్ద సంఖ్యలు అన్నాడు కదా. ఆ పెద్ద సంఖ్యలు ఏంటో నాకు తెలియదు. మరి ఎంత పెద్దగా ఉంటుందో నాకు తెలీదు, ఎంత చిన్నగా ఉంటుందో నాకు తెలీదు. లేకపోతే ఆ సంఖ్యలు దేవుని యొక్క వాక్యమా? ఐ అండర్స్టాండింగ్. మళ్ళీ చదువుదాం ఒకసారి, పెట్టండి. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి అగాధ స్థలంలోకి ఆ యొక్క లూసిఫర్ని పంపించేస్తుందంట. 1000 సంవత్సరాలు బంధిస్తుందంట. కానీ ఆ యొక్క సంఖ్యలు ఏంటి? కొంతమంది అనుకుంటారు సంఖ్యలు అంటే పెద్దగా ఉంటుందేమో చేయనని. కాదండి, మేబీ ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క వాక్యము ఆ యొక్క సంఖ్యలు. ఇంకా సో దాని అర్థం ఏంటంటే, నరుడు నిరంతరము జీవిస్తాడు, దూత నిరంతరము జీవిస్తుంది. కొంతమంది చెప్తా ఉంటారు, బ్రో మన ఇష్టానుసారంగా జీవించేద్దామని. యోలో కాదండి. యోలో తెలుసు కదా, యూ ఓన్లీ లివ్ వన్స్. యోలో కాదు, యూ లివ్ ఫర్ ఎవర్. అందుకే ఇప్పుడు జీవితం జాగ్రత్తగా జీవించాలి, ఇష్టానుసారంగా జీవించొద్దు.
జాగ్రత్తగా జీవించాలి. యోలో అయితే బోలో అయిపోతాం. అలాంటి జీవితం వద్దు. వీ నీడ్ టు రెక్టిఫై అవర్ సెల్వ్స్. ఆమెన్. మనం నిరంతరం జీవిస్తాం. దేవదూతలు కూడా నిరంతరం జీవిస్తాయి. 3వ పాయింట్ ఏంటంటే, దేవదూతలు శక్తివంతమైనవి మరియు పరాక్రమమైనవి. అంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్. దేవదూతలు చాలా శక్తివంతమైనటువంటివి, అవి పరాక్రమగలమైనటువంటి బలము గలవి. వాటి యొక్క బలము ఇవ్వబడినటువంటిది. వాటి అంతటా వాటికి ఏం బలం ఉండదు. వాటి యొక్క బలము ఇవ్వబడినటువంటిది. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు అంత బలమైనటువంటి, ఒక పరాక్రమమైనటువంటి బలము కలిగినటువంటి జీవులుగా వాటిని తయారు చేశాడు. దట్స్ హౌ ఏంజల్స్ వర్ క్రియేటెడ్. అందుకే ఈ యొక్క దేవదూతల్ని మనం దేవుని యొక్క బలముగా చూస్తూ ఉంటాం, దేవుని యొక్క సైన్యంగా చూస్తూ ఉంటాం, దేవుని యొక్క శక్తిగా చూస్తూ ఉంటాం. ఒక్క దూత సొదొమ గొమొర్రాను నాశనం చేసింది. ఒక్క దూత. ఎన్ని దూతలండి? అంత బలం కలిగినటువంటివి. ఒక్క దూత సొదొమ గొమొర్రాను నాశనం చేసింది. ఒక్క దూత యేసుక్రీస్తు యొక్క సమాధి రాయిని ఒక్క దూత పంపించేసింది పక్కకి. ఎంతమంది సైనికులు దానిని మూసారో తెలుసా? 15 మంది. 15 మంది సైనికులు, అంటే బలమైనటువంటి వీరులు ఒక్క రాయిని మోస్తే ఒక దూత వచ్చే పక్క జరిగింది. అంత బలమైనటువంటివి. దే ఆర్ వెరీ పవర్ఫుల్ క్రీచర్స్. ఒక్క దూత లూసిఫర్ని, దాని యొక్క సైన్యాన్ని పంపించేసింది. ఒక్క దూత. మైక్. దట్స్ హౌ పవర్ఫుల్ దే ఆర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దూతలు ఎంత బలమైనటువంటివి అంటే, రాత్రి పడుకున్నారు అందరూ, ఉదయం లేస్తే చచ్చిపోయాను కూడా తెలీదు, హతమార్చేశారు. చూద్దాం అది యెషయా గ్రంథం 37వ అధ్యాయము 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్టూరు వారి దండుపేటలో 185,000 మందిని ముత్తెను. అష్టూరు వారి దండుపేటలో 185,000 మంది 85,000 మందిని మోత్తెను, అంటే వేసేసింది. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఒక్క దూత 185,000 మందిని హతమార్చేసింది. ఐ జస్ట్ వాంట్ టు షో యు ద పవర్ దట్ ఏంజల్స్ హ్యావ్. మనుషులకు తెలియని కూడా తెలియదట రాత్రి చచ్చిపోయారని. అంత సీక్రెట్గా సర్జికల్ స్ట్రైక్ చేసింది ఒక దూత వచ్చి. మనకు తెలిసినటువంటి శక్తి కన్నా ఒక్క దూత యొక్క శక్తి చాలా ఎక్కువ. ఎప్పుడైతే దేవుడు యుద్ధం చేస్తాడు అని అంటాడో దాని అర్థము దేవుడు యుద్ధం చేయడు, దేవుని యొక్క సైన్యం యుద్ధం చేస్తుంది. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క దూతలు యుద్ధం చేస్తాయి. హల్లెలూయా. దేవుడు యుద్ధం చేస్తాడు అంటే దేవుడేమి దిగి కత్తి పట్టుకోడండి. హలో బ్రదర్ మైక్ వెళ్ళండి అంటాడు. ఇప్పుడు మీకు శుభవార్త చూపిస్తాను. రెడీగా ఉన్నారా? 91వ కీర్తన 11వ వచనం చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? an angel is protecting you. ఆమెన్. దూత ఎల్లప్పుడూ నిన్ను వెంబడిస్తుంది, ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతుంది, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. దాని అర్థం దూత నిన్ను కాపాడుతుందని కాదు, నీ యొక్క దేవుడే నిన్ను కాపాడుతున్నట్టు. ఆమెన్. నీ యొక్క దేవుడు నిన్ను కాపాడుతున్నట్టు. 4వది ఏంటంటే, ఎంతమంది ఉంటారండి దూతలు? చాలామంది ఉంటారండి, చాలామంది ఉంటారు. దూతలు అనేకము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట వేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు. వేల కొలది మంది పరిచారకులు. thousands upon thousands అంట. అంటే లెక్కే లేదు ఎంతమంది దూతలు ఉన్నారు. ఎవరికి తెలీదు. ఒకసారి ఊహించండి, నీ కనుమేర కనబడుతుంటే వెళ్తానే ఉంటుంది దూతలు.
అంత గొప్ప సైన్యము. మరి ఈ గదిలో మనం ఎంతమంది ఉన్నా నాకు కరెక్ట్గా తెలియదు, కానీ మనం ఎంతమంది అయితే ఉన్నామో మనిషికి ఒక దూత వేసుకోండి. మనిషికి ఒక దూత. ఎన్ని దూతలు ఉన్నాయో ఆలోచించండి ఇక్కడ. హల్లెలూయా. మనిషికి ఒక దూత వేసుకున్న ఎన్ని దూతలు ఉన్నాయి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రక్షింపబడినటువంటి వాడికి 2 దూతలు ఇస్తాడట, బైబిల్లో ఉంది ఒక దగ్గర. అంటే డబుల్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును వస్తున్నారు. ఇట్స్ నెంబర్ కెనాట్ బి మ్యాచ్డ్. అంటే ఆ యొక్క నెంబర్ని మనము, ఆ యొక్క సంఖ్య మనం వేయలేము. యూ కెనాట్ నెంబర్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ బిఫోర్ వి గో టు ద ర్యాంక్ ఏంటదంటే 5వది గుణాలలో దూతలకు హోదా మరియు క్రమం ఉంటుంది. ఏముంటుంది? హోదా మరియు క్రమం. దే హ్యావ్ ర్యాంక్స్ అండ్ దే హ్యావ్ ఆర్డర్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్డర్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ హెవెన్. క్రమము పరలోకం యొక్క మొట్టమొదటి నియమము. అందుకే లూసిఫర్ అనుకున్నాడట, చేయలేదు ఇంకా, అనుకున్నాడు నేను దేవుడిని ఎందుకు ఆరాధించాలి, నేనే దేవుని యొక్క స్థానంలో ఉంటానని అనుకున్నాడు. క్రమం తప్పింది, బయటకు పంపించేశాడు. సో ఆర్డర్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ హెవెన్. 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఆయన పరలోకమునకు వెళ్ళి, చదవండి. దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున. ఊరికనే రాశారు అనుకుంటున్నారా? అవన్నీ కాదండి, ఊరికనే రాయలే. ఆయన అంటే యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళి దూతల మీద ఉన్నటువంటి అధికారుల మీదను, అధికారుల మీద ఉన్నటువంటి శక్తుల మీద ఉన్నటువంటి అధికారమును పొంది, ఐ అండర్స్టాండింగ్ ఇట్స్ అన్ ఆర్డర్. సో దాని అర్థం ఏంటంటే దూతలు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. ఈరోజు మనము ఈ యొక్క దూతల యొక్క ర్యాంక్స్ గురించి మనం తెలుసుకుందాం. దూతలు అనగా సాధారణమైన దూతలు, అధికారులు అనగా ప్రధాన దూతలు, చెప్పాలి ప్రధాన దూతలు. శక్తులు అనగా పై స్థాయి దూతలు, అంటే ప్రధాన దూతల మీద ఉండేటువంటివి. ఓకే, ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏంజల్స్ చూద్దాం. దూతల యొక్క హోదాలు ఏంటో మనము చూద్దాం. మొట్టమొదటి ర్యాంక్ నెంబర్ 1 దూత. ఈ దూత యెహోవా దూతగా పిలువబడుతుంది. ఏం దూత అండి? యెహోవా దూతగా. ఈ దూత చాలా విచిత్రమైన దూత. ఎందుకంటే ఇది దూత కాదా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇది నిజంగా దూతేనా, లేదా దూతలాగా కనబడేటువంటి ఇంకేమైనా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఏ దూతలతో ఈ దూత పోల్చబడదు. ఆది కాండంలో కనబడుతుంది మనకి. ఆది కాండం 16వ అధ్యాయం 9వ వచనము. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పెను. అప్పుడు యెహోవా దూత, అక్కడ చూస్తాం మనం ఆ యొక్క ఫస్ట్ టైం మనం బైబిల్లో ఈ దూత గురించి చూస్తాం. యెహోవా దూత. అప్పుడు యెహోవా దూత ఈమెతో మాట్లాడింది అనమాట. ఇంకా నిర్గమకాండము 23వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు చూస్తాం మనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఈ యొక్క దూత యొక్క ప్రత్యేకత ఏంటంటే, దూతలు అన్నీ కూడా దేవుడి యొక్క నామాన్ని క్యారీ చేస్తాయి. కానీ ఈ దూత లోపల దేవుడి నామం ఉంటుందట. అర్థమవుతుందా? బిగ్ డిఫరెన్స్.
అన్ని దూతలు దేవుని యొక్క నామంతోనే పనిచేస్తాయి. కానీ ఈ దూత ప్రత్యేకమైన ఈ దూత లోపల దేవుని నామం ఉంటుందంట. దేవుని నామం అనగా దేవుని యొక్క గుణాలు, దేవుని నామం అనగా దేవుని యొక్క ప్రవర్తన, దేవుని నామం అంటే దేవుని యొక్క ఆలోచన. ఓ దిస్ ఇస్ స్పెషల్ ఏంజల్, దిస్ ఇస్ స్పెషల్ ఏంజల్. ఎట్లనగా అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధుని అయి ఇందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, కనానీలు, హివ్వీలు, యెబూసీలను వారున్న చోటికి నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. నేను వారిని దిస్ ఇస్ స్పెషల్ ఏంజల్. ఇది చాలా ప్రత్యేకమైన దూత. ఎంత ప్రత్యేకమైన దూత అంటే ఈ దూత బట్టి దేవుడు పనిచేస్తాడట. అర్థమవుతుందా? ఈ దూత కోపం రప్పించొద్దు, కానీ ఈ దూతకు కానీ నువ్వు చెప్పిన మాట ఈ దూత చెప్పిన మాట నువ్వు వింటే నీ శత్రువులకు నేను శత్రువు అవుతా, నీ స్నేహితులకు నేను స్నేహితుడిని అవుతా. ఈ దూతలో దేవుని యొక్క నామం ఉందంట. ఈ దూతలో దేవుని యొక్క నామం ఉందంట. దేవుని సన్నిధి అని పిలువబడుతున్నాడు. ఈ దూతకి ఇంకొక పేరు కూడా ఉంది, దేవుని యొక్క ముఖము అనే పేరు కూడా ఉంది. దేవుని యొక్క ముఖము, ద ఫేస్ ఆఫ్ గాడ్, ద ఫేస్ ఆఫ్ గాడ్. ఈ దూత రక్షించడానికి వస్తాడట. ఈ దూత నిన్ను కాపాడడానికి వస్తాడట. ఇట్స్ ఎ స్పెషల్ ఏంజల్, హీస్ ఎ స్పెషల్ ఏంజల్. నిర్గమకాండం 32:34 చూస్తాం మనం. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళుచు, నేను వచ్చే దినమున వారి పాపంను వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పెను. ఈ దూత చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దూతలు ఎప్పుడు కూడా ఆజ్ఞని మాత్రమే పాటిస్తాయి, కానీ ఈ దూత దేవునికే జ్ఞానముగా నిలబడుతుంది. ఎందుకంటే ఈ దూత బట్టి దేవుడు నడుచుకుంటాడట. అసలు ఏంటి ప్రత్యేకమైన దూత? వై ఇస్ దిస్ ఏంజల్ సో స్పెషల్? ఇంకా మనం చూద్దాము, ఆయన సన్నిధి అనేటువంటి మాట చూద్దాము. యెషయా గ్రంథము 63:9 అదే దూత. వారి యావత్ బాధలో ఆయన బాధనందును, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళింపు చేతను. చాలండి. వారి యావత్ బాధను ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఇంకా చూద్దాం. ఇప్పుడు వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఈ దూత యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది దూత లాగా కనబడుతుంది కానీ దూత కాదు. ఎందుకంటే ఆయన నామము ఈ దూతలో ఉంటుందంట. ఆయన నామము ఈ దూతలో ఉంటుందంటే ఆయన గుణాలు ఈ దూతలో ఉంటాయంట. ఆయన గుణాలు ఈ దూతలో ఉంటాయంటే దాని అర్థం ఏంటంటే ఈ దూత ఎవరో కాదు, క్రీస్తు, యేసు క్రీస్తు. ఎందుకో తెలుసా? ఈ దూత కాదు, దూతలా కనబడతాడు. ఈ దూత కాదు, దూతలా ప్రవర్తిస్తాడు. ఈ దూత కాదు, దూతలా రక్షిస్తాడు. ఈ దూత కాదు, దూతలాగా నిన్ను సేవిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఇస్ ద ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ఎన్ ఏంజల్. ఎవరదంటే మన క్రీస్తు, యేసు క్రీస్తు. ఈ యొక్క దూత కాదు, ఈ దూతే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ దూతే దేవుడై ఉన్నాడు. యాకోబు ఈ దూతని ఎదుర్కొన్నాడు. యాకోబు నిర్గమకాండము 32:30 చూస్తాం మనము. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను.
ఈ మాట మనం చూస్తున్నాం. నేను ముఖాముఖగా చూశాను ఆ దూతని, అయినా సరే ఆ దేవుణ్ణి చూచాను, అయినా సరే దేవుడి యొక్క ముఖాన్ని చూచినా ఆయన నన్ను విడిచిపెట్టాడు. దట్స్ హూ క్రైస్ట్ ఇస్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట ఎంత ప్రాముఖ్యం అంటే, ఈ దూత యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ దూత సృజింపబడింది కాదు, ఈ దూత సృష్టింపబడింది కాదు, కానీ ఈ దూత యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ దూతే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ముఖమై ఉందంట. దేవుని యొక్క ముఖమై ఉంది. He is not classified as an angel, but he is like an angel. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. అతని ఎదుట నిలిచి ఉండెను. దూసిన కత్తి పట్టుకొని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షంలో నున్నవాడివా, మా విరోధముల పక్షంలో నున్నవాడివా అని అతను అడుగా, నీవు మా పక్షంలో ఉన్నవాడా లేకపోతే నువ్వు నాకు విరోధివా అని అడగగా, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగిను. నా ఏలినవాడా దాసునికి, తన దాసునికి సెలవిచ్చ ఏం చెప్పడానికి వచ్చావని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేశాడట. చూడండి, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగున చేసెను. మీరు ఈ సన్నివేశం కాకుండా ఈ దూతతో మాత్రమే నీవు ఉన్న స్థలం పరిశుద్ధము, నీవు నీ యొక్క చెప్పులు తీసే అని ఈ దూత మాత్రమే చెప్పింది ప్రతిసారి బైబిల్లో. ఆ దూత పేరే సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని ముఖము, దేవుని జ్ఞానము, లేకపోతే సైన్యానికి అధిపతి. ఈయన సైన్యానికి అధిపతి. ఈ దూత మాత్రమే. యెహోషువ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నప్పుడు దూతలు ఆరాధనని స్వీకరించవు. మళ్ళీ చెప్తున్నాను, దూతలు ఆరాధనని స్వీకరించు. ఎప్పుడు కూడా ప్రతి సన్నివేశంలో చూడండి, గాబ్రియేల్ వచ్చినప్పుడు లేవమ్మా అంటాడు, లేకపోతే మిఖాయేలు వచ్చినప్పుడు లే అంటాడు. ఏ దూత కూడా ఆరాధన స్వీకరించదు. ఈ దూత మాత్రం లెమ్మన్లే. ఈ దూత మాత్రం నువ్వేం సెలవిస్తున్నావు చెప్పంటే నేను చెప్తానని చెప్పాడు. చెప్పులు తీసి పక్కన పెట్టి అన్నాడు. That's who this angel is. This angel is not an angel, but this angel is God himself. Hallelujah. ఈ దూత క్రీస్తే. ఈ దూత రెండవ కేటగిరీ ఏంటంటే ప్రధాన దేవదూత. ఏం దూత అండి? ప్రధాన దేవదూత. ఇంగ్లీష్లో ఆర్చ్ ఏంజల్ అంటాం, రైట్? ఆర్చ్ బిషప్ లాగా. ఆర్చ్ అంటే హెడ్ అన్నమాట, చీఫ్. సో మిఖాయేలు ఆర్చేంజల్గా, ప్రధాన దూతగా మనకి పరిచయం చేయబడుతున్నాడు బైబిల్లో. మిఖాయేలు ఆర్చేంజల్ అనగా, ప్రధాన దూత అనగా అన్నిటిని ఏలేవాడు, దూతలన్నిటికీ యజమానుడు, దూతలన్నిటిని పరిపాలించేవాడు. యూదాలో చూద్దాం మనము, 1వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. అటువలనే వీరును కలలు కనుచు, శరీరంను అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వంను నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు, చూసారు అక్కడ మనం, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మిఖాయేలు ఎప్పుడు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కాపాడుతాడు. మిఖాయేలు ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడడం మాత్రమే కాదు, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తాడు. హీ ఈజ్ అ సోల్జర్, హీ ఈజ్ అ ఫైటర్. మిఖాయేలు యుద్ధాలు చేసేవాడు, సైన్యాన్ని నడిపించేవాడు. ఈ ప్రధాన దూత ఈ యొక్క ప్రధాన దూత ఎంత బలమైనటువంటి వాడైనా ఆయనే ఒక తీర్మానం తీసుకోండి. చూద్దాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు, చదవండి, మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక నేను ప్రభు నిన్ను గద్దించుగాక అని వెళ్ళిపోయాడు అన్నమాట.
నేను చెప్తున్నాను కదా, దూతలు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవు. ఏ ఆజ్ఞ అయితే వస్తుందో ఆ ఆజ్ఞను మాత్రమే నెరవేరుస్తాయి. ఎంత పెద్ద దూత చూడండి, ప్రధాన దూత అంట మిఖాయేలు, ప్రధాన దూత. అయినా సరే ఆయన తీర్పు తీర్చలేదు. ప్రకటన గ్రంథము 12:7-9 చూద్దాం. అంతట పరలోకమందు యుద్ధము జరిగిను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలసి ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చూడండి ఎంత శక్తి. ఎందుకు ఈ మాట చూపిస్తున్నానంటే, ఐ జస్ట్ వాంట్ యూ టు అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ ఏంజల్ మైఖేల్ ఇస్. ఆ మిఖాయేలు ఎంత బలమైనటువంటి వాడు, ఎంత పరాక్రమ గలవాడో ఒకసారి మీరు గమనించండి. లూసిఫర్ తన యొక్క సేన అంతటితో ఈయన ఒక్కడే యుద్ధం చేసాడట. ఈయన ఒక్కడే కొన్ని వేల కొలది దూతలతో మిఖాయేలు ఒక్కడే యుద్ధం చేశాడు. పడద్రోసేసాడు, భూలోకం మీద పడ్డాడు. ఈ యొక్క మిఖాయేలు దేవుని యొక్క సంఘాన్ని కాపాడేవాడు. మనకు అది ఎక్కడ కనబడుతుంది అంటే, మొదటి తెస్సలోనికల గ్రంథము 4:16 కనబడుతుంది. చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి అక్కడ, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. అంటే మిఖాయేలు ఎప్పుడు కూడా దేవుని ముందు వెళ్తాడు, సెట్ చేస్తాడంతా. హీ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్. మొదటి సంఘము ఇశ్రాయేలు ఫెయిల్ అయింది. అందుకే రెండవ సంఘము యూదులతోనూ అన్యులతోనూ రెండు కలిపి కడుతున్నాడు దేవుడు. అటువంటి సమయంలో ఒకానొక సమయంలో దానియేలు ప్రార్థన చేశాడు. ఏమనంటే, దేవా ఇక్కడ చాలా హింస వస్తుంది, నువ్వు కొంచెం నన్ను వచ్చి రక్షించని చెప్పి దానియేలు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకి జవాబు రావట్లే. చాలా రోజులు జవాబు రాలే. జవాబు ఎందుకు రాలేదని చెప్పి మిఖాయేలు స్వయంగా ఈ యొక్క పర్షియా రాజు దగ్గరికి వచ్చి మిఖాయేలు పర్షియా యొక్క రాజుతో అడుగుతాడు, నువ్వు దేవుని యొక్క ఉగ్రతను ఎదుర్కోవాలనుకుంటున్నావా అని అడిగితే పర్షియా రాజు అప్పుడు పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు దానియేలుకి ఆ యొక్క సమాచారము పంపబడుతుంది. దట్ ఇస్ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ ఏంజల్స్. థర్డ్ కేటగిరీ ఏంటంటే లోకనాథులు లేదా అధికారులు. ఇలాగ కనబడడానికి ఇలా ఉండకపోవచ్చు లోకనాథులు, అధికారులు, కానీ నాకు దీనికన్నా బెటర్ పిక్చర్ దొరకలేదు. ఎందుకంటే మనుషులకు అతి డేంజరస్గా ఉండేటువంటి దూతలు ఏమైనా ఉన్నాయంటే ఇవే అధికారులు, లోకనాథులు, లోకాన్ని ఏలే దూతలు అన్నమాట ఇవి. దిస్ ఇస్ ద థర్డ్ కేటగిరీ. ఈ లోకనాథులు ఏం చేస్తాయంటే, ప్రతి దేశానికి ఒక దూతని అపాయింట్ చేస్తాయి. ప్రతి దేశానికి మన భారతదేశానికి కొంచెం ఎక్కువే ఉండొచ్చేమో, నాకు తెలీదు. ప్రతి దేశానికి దూతలను ఏర్పాటు చేస్తాయి. ఎందుకంటే ఈ లోకనాథులు ఏం చేస్తారంటే, ఈ లోకనాథులు లేక ఈ యొక్క అధికారులు ఏం చేస్తారంటే, వారికి ఉండేటువంటి అధికారముతో అవి కొన్ని నియమాలను సృష్టిస్తాయి. ఆ నియమాలని మనుషుల పైన ఒత్తిడి చేస్తాయి. దట్స్ హౌ పీపుల్ ఆర్ అప్రెస్డ్. ఐ వాంట్ రిపీట్ దట్ అగైన్. మనుషుల్ని ఎలాగా అణిచివేస్తాయి అంటే, అధికారాన్ని వాడి అణిచివేస్తాయి. ఆ యొక్క అధికారం మన కంటికి కనబడదు, కానీ ఆ యొక్క నియమం వల్లనే నీ జీవితం నాశనం అవ్వచ్చు. ఉదాహరణకి చాలా మందికి వారు అణిచివేయబడుతున్నారనేటువంటి సంగతి కూడా తెలియదు. ఎందుకో తెలుసా? వారు అణిచివేయబడేటటువంటి జీవితంలోనే చిన్నప్పటి నుండి జీవిస్తున్నారు కనుక. దే డోంట్ నో వాట్ ఇస్ ఫ్రీడమ్, దే డోంట్ నో వాట్ ఇస్ లైఫ్. వారు చిన్నప్పటి
పుట్టినప్పటి నుండే అణిచివేయబడితే మీ యొక్క మనస్సు అణిచివేతకు అలవాటు అయిపోతుందా లేదా? మరి ఫ్రీడమ్ ఎలా తెలుస్తుంది మీకు? ఇప్పుడు పుట్టినప్పటి నుండే మీరు బానిసగా ఉంటే బానిసత్వమే జీవితం అనుకుంటారు. అదే జీవితం అనుకుంటారు, బానిసత్వంలో ఉన్నానని కూడా తెలియదు మీకు. దట్స్ వాట్ దిస్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్ డస్. దానియేలు యొక్క ప్రార్థన ఆగిపోయింది అక్కడే. మనకి ఈ రిఫరెన్స్ ఇస్తాను, ఇంటికి వెళ్ళి చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్టోరీ. దానియేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుండి 20 వచనాలు చదవండి, బాగుంటుంది. దానియేలు రాసిన పత్రిక, దానియేలు పుస్తకంలో 10వ అధ్యాయము 11 నుండి 20 వచనం వరకు. ఈ యొక్క దూతలు ఎలా పనిచేస్తాయి అంటే, దేనినైనా ఆపేయగలవు. భూలోకంలో దేనినైనా ఆపేయగలవు. లోకనాథుడు అని ఎందుకు పిలువబడుతున్నాడో తెలుసా? ఎందుకంటే లోకాన్ని పరిపాలించేవాడు గనక. వీడు లూసిఫర్ కాదు, లూసిఫర్ కన్నా కిందవాడు. లూసిఫరు ప్రధాన దూత. వీడినే మనం ఎదుర్కోలేకపోతున్నాం, లూసిఫర్ని మరి ఎలా ఎదుర్కొంటారో ఏంటో. వీడిని మొట్టమొదటి ఎదుర్కోవాలి, మనం వీడిని ఎదుర్కోవాలి. నియమాలు అనగా ధర్మము. ధర్మం పేరుతో పోరాడుతాడు మిమ్మల్ని. ధర్మం పేరుతో మిమ్మల్ని ఒత్తిడి పరుస్తాడు. ధర్మం పేరుతో మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ధర్మం పేరుతో మీ యొక్క మనసులో ఉండేటువంటి ఆ యొక్క కాగ్నిటివ్ థింకింగ్ని ఎదగనీయడు లోకనాథుడు. వారు సమాజాన్ని ధర్మము చేత ఏలుబడి చేస్తారు. చాలా డేంజరస్ దూతలు ఇవి. దే గెట్ ఇన్ టు ఎడ్యుకేషన్ ఫస్ట్గా, దే గెట్ ఇన్ టు మీడియా సెకండ్లీ. ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుండే మన యొక్క చదువును పాడు చేసేసారనుకోండి, మన యొక్క ఆలోచన శక్తి పెరుగుతుందా పెరగదు, ఇంకా అక్కడే ఉండిపోద్ది. అందుకే గమనించండి, చిన్నప్పటి నుండి బట్టి పడతానే ఉన్నాం. ఎందుకు బట్టి? ఎందుకు? దాని అర్థం తెలియచ్చు కదా, తెలియనీరు. బట్టి అంటే బట్టి పట్టేసే. వాళ్ళకు కూడా తెలియదు వారు ప్రధాన దూత ఈ యొక్క లోకనాథుడికి పనిచేస్తున్నారని. దే గెట్ ఇన్ టు హాస్పిటల్స్, ఆరోగ్యాన్ని ఎవరు, దే గెట్ ఇన్ టు ఫుడ్. ఎందుకు మనకి ఇలాంటి ఆహారం వస్తుంది? అంతే, అదే నియమం. ఈ ఆహారాన్ని తినాలి. ఎందుకు మనకి ఇలాంటి నీరు వస్తుంది? అంతే, అదే నియమం. ఈ నీరే త్రాగాలి. వెరీ డేంజరస్, వెరీ డీప్ సబ్జెక్ట్. ఇది ఒకటే మాట్లాడితే సంవత్సరం మాట్లాడచ్చు దీని గురించి. ప్రిన్సిపాలిటీస్ ఎంతగా అణిచివేయబడుతుందంటే, వ్యభిచారము కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో లీగల్ అయిపోతుంది. వ్యభిచారం నార్మల్ అయిపోతుంది. హోమోసెక్షువాలిటీ నార్మల్ అయిపోతుంది కొన్ని సంవత్సరాలలో. ఎందుకు తెలుసా? అదే మన నార్మల్ అండి, అదే లా. దట్ లా యాక్సెప్ట్ చేస్తే ఇంకేంటి, ఏముండదు ఇంకా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఇలా అంటుంది, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని, మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఐ అండర్స్టాండింగ్. నువ్వు అనుకుంటున్నావు ఇంకో మనిషితో పోరాడుతున్నావు. నువ్వు పోరాడుతుంది ఇంకో మనిషితో కాదు, ప్రధానులతో. నువ్వు పోరాడుతున్నది లోకనాథులతో. నువ్వు పోరాడుతున్నది నీ కంటి కనబడినటువంటి శక్తులతో. అందుకే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ కోడలు వారి అత్తగారి చేత అణిచివేయబడుతుంది. అంటే ఈవిడికి అణిచివేయబడ్డం ఏంటో తెలుసు. కానీ రేపు ప్రొద్దుట ఇదే కోడలు మరలా అత్తగారైతే మళ్ళీ ఈ అత్తగారు ఆ కోడల్ని అణిచివేస్తున్నారు. ఏంటిది? నువ్వు పోరాడుతుంది అత్త కోడలతో కాదు, నీకు ఇక్కడ అత్త కోడలు సర్ఫేస్ లెవెల్ అంతే, వాళ్ళు లోపల ఉంది. ప్రధాన దూత లోకనాథుడు
తాడుతో నువ్వు పోరాడాలి. ఒకప్పుడు ఈ మేనేజర్ కూడా ఎంప్లాయే, ఎగ్జిక్యూటివే. కానీ ఈ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అయ్యేసరికి మళ్ళీ ఎగ్జిక్యూటివ్స్ని అణిచివేస్తున్నాడు. Are you understanding? The fight is not among flesh. శరీరముతో కాదు మన యుద్ధము, మన కంటికి కనబడనటువంటిది. ప్రధాన దూతలు, లోకనాథులు, మన కంటికి కనబడవు ఈ యొక్క శక్తులు మన యొక్క మనసుని ట్రైన్ చేస్తున్నాయి. అలా ఆటోమేటిక్గా ట్రైన్ చేసేస్తున్నాయి. నువ్వు ఇలాగే ఉండు, ఇలాగే అవ్వాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి. ఇదే నియమము, ఇదే నియమం, ఇదే సాంప్రదాయము, ఇదే మన ఆచారము, ఇదే మన యొక్క సాంప్రదాయం, ఇంతే పద్ధతి, ఇదే పద్ధతి. ఆటోమేటిక్గా మనం అదే మాట చెప్తున్నాం కదా, మా సాంప్రదాయం ఇదేనండి. ఎవడు పెట్టాడు ఆ సాంప్రదాయం? తెలీదు. మా ఆచారాలు ఇదేనండి. ఎవడు పెట్టాడు ఆ ఆచారం? తెలీదు. మన కంటికి కనబడడు, మన చెవికి వినబడడు, కానీ నిన్ను ఏలుబడి చేస్తానే ఉంటున్నాడు. మోస్ట్ డేంజరస్ కేటగిరీ ఇదే, మోస్ట్ డేంజరస్. కానీ మనకు ఒక శుభవార్త ఉంది. రెడీగా ఉన్నారా? కొలసీలకు రాసిన పత్రిక 2:15 ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. మిమ్మల్ని బ్రతికించేవాడు ఒకడున్నాడు. ఆయనతో కూడా, ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఆయన, చదవండి, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనుపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. నీకుండే ఒకే ఒక అవకాశం యేసుక్రీస్తు. నీకుండే ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వాటన్నిటిని జయించుకొచ్చాడు. నువ్వు ఆయనతో ఉంటే ఆయన నిన్ను కూడా ఆయనతో పాటు జయోత్సవుడుగా మారుస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద గుడ్ న్యూస్, దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఇంకా ఈ యొక్క ఆఖరిగా ఈ యొక్క మాట నేను చూపించి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-2 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, శక్తికి అధిపతిని ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. నా ప్రియ సంగమా, కొన్ని వేల లోకనాథులు ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, మీరు అనుకుంటున్నట్టు thousands. There are thousands and thousands of principalities, thousands and thousands of these powers that are reigning. ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన పేరు మనము వెంకట్ అని చెప్పి అనుకుందాం. వెంకట్, ఓకే. ఈ వెంకట్ హోమోసెక్షువల్, ఓకే. ఆయన హోమోసెక్షువల్, కానీ ఈయన రహస్యంగా ఉండేటువంటి హోమోసెక్షువల్. ఈ ఈయన హోమోసెక్షువల్ అని ఈయన ఎవరితోనైతే కలుస్తాడో వారికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు, ఓకే. కానీ ఈ వెంకట్ ఏం చేస్తాడంటే, ఎవరినైతే కలుస్తున్నాడో వారందరినీ కూడా ఒక గుంపుగా మారుస్తున్నాడు. మార్చి వీరందరూ కూడా ఒక అసోసియేషన్గా మారుతారు. మారి వీరు పార్లమెంట్కి వెళ్తారు, లేకపోతే అసెంబ్లీకి వెళ్తారు, పార్లమెంట్కి వెళ్తారు. వెళ్ళి, అయ్యా మేమందరూ 50-100 మంది సంఘంగా ఉన్నాం, 50-100 మంది సంఘంగా ఉన్నాం, మేమందరం హోమోసెక్షువల్స్, మా అవసరతలు చాలా ఉన్నాయి, ఇది మా వ్యక్తిగత నిర్ణయం. కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి
నియమం ప్రకారం తప్పు. కానీ మీరు ఏం చేయాలంటే ఆ యొక్క ధర్మాన్ని మీరు సవరించాలి. అంటే దాని అర్థం ఏంటి? మీరు హోమోసెక్షువాలిటీని లీగల్ చేయాలి. అప్పుడు మనకు ఉండేటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యం ఉంది కదండి, ఈ ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే మైనారిటీస్ని ఆదరించాలి, మైనారిటీస్ని రక్షించాలి. ఓ అయ్యో మీరు చాలా తక్కువ మంది ఉన్నారండి, ఏం పర్వాలేదు, మీకోసం మేము ఈ యొక్క ధర్మాన్ని సవరిస్తాము, కాబట్టి మిమ్మల్ని రక్షించేటట్టు, మిమ్మల్ని కాపాడేటట్టు ఈ ధర్మాన్ని సృష్టిద్దామని చెప్పి వారు ఏం చేస్తారంటే హోమోసెక్షువాలిటీని లీగల్ చేసేస్తారు. ఇప్పుడు ఈ 50 మంది రహస్యంగా దాకోనుండి చేసేటువంటి పని బహిరంగంగానే చేస్తారు. అప్పుడు అది వ్యాప్తి చెందుతుందా లేదా? అలా పనిచేస్తాయి ఈ యొక్క లోకనాథులు, అలా పనిచేస్తాయి. ద లాస్ట్ కేటగిరీ, ద సెకండ్ లాస్ట్ కేటగిరీ ఐ వాంట్ టు షో ఇస్ కెరూబులు. నాలుగో కేటగిరీ కెరూబులు. ఈ యొక్క కెరూబులు ఎప్పుడు కూడా దేవుని రక్షిస్తాయి, దేవుని యొక్క సన్నిధిని కాపాడుతాయి. ఈ యొక్క కెరూబులు ఏం చేస్తూ ఉంటాయంటే ఏ స్థానంలో ఏది ఉండాలో అక్కడే పెడతాయి. ఆదికాండము 3:24 చూద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకై అక్కడ పెడతాడు. సో ఏ స్థానము ఎక్కడైతే ఉండాలో, ఎవరి స్థానం ఎక్కడ ఉండాలో, దేని యొక్క పరిశుద్ధత కాపాడాలంటే కెరూబులు మనకి కనబడతా ఉంటాయి. ఈ యొక్క కెరూబులు మనకి 4 రకాలుగా కనబడతాయి, 4 ముఖాలతో. మొట్టమొదటి ముఖం ఏంటంటే సింహము, రెండవ ముఖం ఏంటంటే నరుడు, మూడవది ఏంటంటే ఎద్దు, నాలుగవది ఏంటంటే గ్రద్ద. ఈ 4 ముఖాలు కనబడతాయి. ఈ 4 ముఖాలకి 4 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది సింహము అనగా బలాన్ని ప్రతిబింబిస్తుంది. రెండవది నరుడు అనగా తెలివిని ప్రతిబింబిస్తున్నాడు. తెలివి, నరుడు తెలివికి ప్రతిరూపము, సింహము బలానికి ప్రతిరూపము, నరుడు తెలివికి ప్రతిరూపము. ఎద్దు విధేయతకు ప్రతిరూపము, ఎద్దు విధేయతకు ప్రతిరూపము. నాలుగవది గ్రద్ద వేగానికి చూపుకు ప్రతిరూపము. ఈ 4 క్యారెక్టర్స్ అన్నమాట కెరూబులు. ఆఖరిది సెరాపులు, సెరాఫిమ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ కెరూబులు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిని కాపాడుతాయి. కానీ సెరాఫులు, కొంతమంది చెప్తా ఉంటారు ఈ సెరాఫులే అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి దూతలని చెప్తా ఉంటారు. అన్నిటికన్నా శక్తివంతమైన దూతలు, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన దూతలని. ఎందుకంటే ఈ సెరాఫులు దేవుని యొక్క ప్రేమను మండించే అగ్నివలే చూపిస్తూ ఉంటాయి. అంటే దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాయంటే ఆ ప్రేమను మండించే అగ్ని రూపంలో కనబడతా ఉంటాయి అన్నమాట. దే బర్న్ గాడ్స్ లవ్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ సెరాపులు అనగా మండేటువంటివి అని దాని అర్థం, మండేటువంటివి. ఈ యొక్క సెరాపులకి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతాయి, 2 రెక్కలతో కాలును కప్పుకుంటాయి. సో ఇప్పుడు కంక్లూడింగ్ పాయింట్స్ ఏంటంటే మన కంటికి కనబడేదానికన్నా ప్రపంచం ఇంకే ఎంతో ఉంది. మన కంటికి కనబడేదే శాశ్వతం కాదు, కంటికి కనబడినటువంటి జీవితము చాలా ఉంది. ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది? మొట్టమొదటిగా దూతలు దేవుని మరియు దేవుని బిడ్డలను సేవించడానికి సృష్టింపబడ్డాయి. దేనికండి? దేవునికి మరియు దేవుని యొక్క బిడ్డలకు సృష్టింపబడ్డాయి, సేవించడానికి సృష్టింపబడ్డాయి. రెండవది ఏంటంటే దేవుని యొక్క న్యాయమును, తీర్పును గూర్చి మనలకు హెచ్చరిస్తాయి. ఈ 2 పనులు చేస్తాయి. మొట్టమొదటిది దేవుణ్ణి మరియు దేవుని యొక్క బిడ్డలను సేవించడం కొరకు సృష్టింపబడ్డాయి. రెండవది దేవుని యొక్క న్యాయమును, తీర్పును గూర్చి మనకు హెచ్చరిస్తూ ఉంటాయి. దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ 2
మనకి ఉపయోగపడేటువంటివి దూతల గురించి. అంతేగాని దానికన్నా ఎక్కువగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో దానికన్నా ఎక్కువగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దే టేక్ కేర్ ఆఫ్ యూ, దే ఆర్ దేర్ టు మినిస్టర్ యూ, అండ్ దే ఆర్ దేర్ సో దే కెన్ బ్రింగ్ యూ గాడ్స్ జస్టిస్. దేవుని యొక్క న్యాయమును మీకు తెలియపరచడానికి ఈ యొక్క దూతలు మీకు ఉపయోగపడతాయి. మనము ఈ దూతల యొక్క కథ నుండి మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఆఖరిగా సారాంశము ఏంటదంటే, అయితే నువ్వు దేవునికి విధేయత చూపించి దేవుని యొక్క రాజ్యంలో ఉండొచ్చు, లేదా అవిధేయత చూపించి నరకములో నీవు ఆ యొక్క లూసిఫర్తో ఉండొచ్చు. అందరు లేచి నిలబడదాము, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ యొక్క నిర్ణయము ఎట్టి రీతిగా ఉంటుంది? దేవునికి విధేయతగా ఉంటుందా, లేక దేవునికి దూరంగా నీవు ఉంటావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వి లివ్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్. దేవునితో మనం ఉండేటట్టు మన యొక్క జీవితాన్ని మనము ఏర్పరచుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు ప్రభువా, ఈ యొక్క దూతల గురించినైనా మేము తెలుసుకున్నటువంటి ఈ యొక్క అంశము దేవా మాకు ఉపయోగపడడానికి సహాయం చేయి. దేవా, దూతలనైనా ఎట్టి రీతిగా నువ్వు సృజించావో, దూతల యొక్క బలం ఏంటో, దూతల యొక్క హోదాలేంటో, దూతల యొక్క కర్తవ్యం ఏంటోనైనా మేము ఈరోజు తెలుసుకోవడానికి నీవు మాకు సహాయం చేసినందుకు వందనాలు. దేవా, పడిపోయినటువంటి ఆ యొక్క సర్పము వలె కాకుండా దేవా, మిఖాయేలు వలె, దేవా యొక్క ప్రధాన దూత వలె, దేవా దేవుని యొక్క సన్నిధి వలె, యెహోవా యొక్క దూత వలె మేము నీతో ఉండడానికి సహాయం చేయము. ప్రభువా, యొక్క చెప్పబడినటువంటి వాక్యమును దేవ మేము గుర్తుపెట్టుకొని మేము నైనా మరలా తిరిగి ఇంటికి తీసుకెళ్ళడానికి సహాయం చేయము. మాకు నైనా ఉపయోగపడేటువంటి ప్రతి కార్యమును నీవు చేయమని ప్రార్థిస్తూ, దేవా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ, కానుకలు వేయబడినటువంటి ప్రతి హస్తాన్ని దీవించబడి దేవా బలపరిచేలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.